శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మొన్న ఒక షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారండి సహజీవనం మీద. దాని గురించి ఒక మేడం అన్నపూర్ణ అని ఏదో ఉంది, ఐడియా నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ మేడం చాలా హట్ అయిపోయారు అనమాట. హట్ అయిపోయి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, పెళ్ళానికి ఓటేయమంటారా, పెళ్ళం వెళ్తున్నందుకు ఓటేయమంటారా, ఉంచుకున్న దానికి ఓటేయమంటారా, సొల్లు కబుర్లు ఆపండి అని చెప్పి పాపం ఆవిడ చాలా బాగా హట్ అయ్యారండి. వాళ్ళ హస్బెండ్ నిజంగా సెకండ్ వైఫ్ తో ఉన్నారేమో, మరి మనకు తెలియదు కదా ఆవిడ హట్ అయ్యారంటే. ఏదైనా సరే ఒక వీడియో ఉన్నప్పుడు వీడియో దానికి లింక్ ఇంకొకటి ఉంటదండి కిందన, అది చూడాలి. చూడలేనప్పుడు మనం ఏం చేయలేం. నేను ఆవిడతో ఒకటి చెప్పాను, దీనికి సంబంధించి ఇంకా వీడియో ఉందండి, కంగారు పడకండి అని చెప్పాను. ఇప్పుడు ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఇది ఇప్పటికిప్పుడు చేసిన వీడియో కాదండి. నేను ఆల్రెడీ దీన్ని కంటెంట్ రాసుకున్న తర్వాతే చేశాను అనమాట. అయితే లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనం గురించి నేను మాట్లాడతాను. సహజీవనం అనేది ముగ్గురు మధ్యన జరుగుద్ది. ఎందుకంటే ఒకటి భర్త భార్యలు ప్రేమగా అన్యోన్యంగా ఉన్నప్పుడు ఇలాంటి రిలేషన్స్ అనేవి ఉండవు. ఫస్ట్ ఈ తప్పంతా ఎవరిదంటే భార్యదే అని చెప్తాను నేను. ఎందుకంటే భార్య భర్తను సరిగ్గా చూసుకోవాలి. సరిగ్గా చూసుకోవటం అంటే టైంకి భోజనం పెట్టడం, టైంకి ఇది చేయటం కాదు. కాస్త బయట నుంచి వచ్చిన భర్తని ప్రేమగా మాట్లాడాలి. అయితే ఈ రోజుల్లో భర్తలు అలా ఉండట్లేదు కదంటే, ఈ రోజుల్లోనే కదండి, పాత రోజుల్లో కూడా అలా లేరు. భర్తలు ఎవ్వరూ కూడా అలా లేరు. అయినా కూడా మన ఓపికతో, మన సహనంతో ఆడవాళ్ళందరూ కూడా పాత భర్తని మార్చుకోగలిగారు. అప్పుడు ఉన్నాయండి సహజీవనాలు ఉన్నాయి, అప్పట్లోనూ ఉన్నాయి సహజీవనాలు. సహజీవనాలు లేని రోజులు లేవు, ఇవి లేవు. కానీ అప్పుడు ఏంటంటే నీతికి నిలబడేవాళ్ళు. నేను ఆ మనిషితో ఉన్నాను అని అన్నప్పుడు ఆ మనిషికి కావాల్సిన ప్రతిదీ చూసుకొని చేసేవారు. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను అనే కమర్షియల్ అయిపోయింది. అయితే నేను చెప్పిన జంట గురించి అయితే ఏంటంటే ఇది కమర్షియల్ కాదనమాట. ఇది ఒక రక్త సంబంధానికి సంబంధించిన విషయం. దాని గురించే నేను మాట్లాడిన ఆ రోజు. పాపం ఆవిడ కంగారు పడిపోయారు. పాపం వీడియో వచ్చే వరకు ఎవరు ఆగలేరు కదండి, కంగారు పడిపోతారనమాట. అయితే నేను సహజీవనం గురించి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇద్దరిది తప్పే. ఇటు భర్త ఉన్న ఆడది వెళ్ళి పెళ్ళైన మగాడిని తగులుకోవడం ఈమె తప్పే. ఇంకోటి ఏంటంటే భర్త ఇంకొక చోటకి వెళ్ళేలా చేసుకోవటం కూడా ఈమె తప్పు. ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళది తప్పు ఉంది. అయితే మధ్యలో మగవాడిది కూడా చాలా తప్పు ఉందండి. ఎందుకంటే ఇంట్లో భార్య విషయంలో భార్య కరెక్ట్ గా లేనప్పుడు భార్య నొప్పించి, ఇప్పుడు భార్య ఉంది, ఆవిడకి ఏదో ఫ్యామిలీ డిసీజ్ ఉండొచ్చు, ఒక క్యాన్సర్ ఉండొచ్చు, ఏదో సంథింగ్ డిసీజ్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే బయట వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లల వంశం కోసం పిల్లల్ని కనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదేం పెద్ద తప్పు కాదండి. ఇది కోర్టులకు వెళ్ళినా కూడా ఓకే అని యాక్సెప్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం అనేది కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అయితే కొన్ని ఫ్యామిలీస్ లో ఎలా ఉంటాయంటే, పెళ్ళి అవ్వకూడదు, దేన్నో ఒక దాన్ని ఉంచుకోవాలి, దాని ద్వారా వచ్చిన బిడ్డను పెంచుకోవాలి, నా పరువు పోకూడదు, ఇలాంటి మగాళ్ళు కూడా ఉంటారండి. అంటే పరువు అంటే 10 మందిలో ఫలానా మనిషి కృష్ణ ఉన్నాడు అనుకోండి, ఆ కృష్ణ అనేది ఏంటంటే, ఒక కృష్ణారావు గారు ఉన్నారనుకోండి, కృష్ణారావు చాలా మంచోడు, ఉద్యోగం బాగా చేస్తాడు, లేకపోతే వ్యాపారం బాగా చేస్తాడు, అయ్యి బాబాయ్ వీడు ఎంత మంచోడో అని అనుకోవాలి. 10 మందిలో పరువు పోకూడదు, ఏకపత్ని వ్రతుడుగా ఉంది. కానీ వీడు చేసే చీకటాసాలన్నీ చేస్తూనే ఉంటాడు. నేను దాని గురించి మాట్లాడానండి ఆ రోజు. అప్పుడు ఏం చేస్తాడు, పెళ్ళానికే ఓటేస్తాడు. ఈ పెళ్ళం ఏం చేద్ది, అబ్బా నా మొగుడు దేవుడు, నా మొగుడు దేవత అని అంటది. ఎవరితో కన్నా బిడ్డను తెచ్చి పెంచుకోవడానికి అయితే మాత్రం పరువు ప్రతిష్టలు అడ్డు రావు, బయటకు చెప్పుకోవడానికి మాత్రం పరువు ప్రతిష్టలు అడ్డు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆడది బయట సహజీవనంలో ముగ్గురు ఉంటారు. భార్య, భర్త, ఉంచుకున్నది అంటే తీసుకున్న మనిషి. ఈ తీసుకున్న మనిషి బాధపడితేనే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు. వీళ్ళిద్దరూ సంతోషంగా లేరు, వీళ్ళిద్దరూ బాధపడుతున్నారంటే తీసుకున్న మనిషి సంతోషంగా ఉంటది. ఈ మనిషి ఏం చేస్తదంటే, ఫోన్లే ఏదైతే అదేంటి, వీళ్ళిద్దరూ బాధపడినా వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని ఈవిడ త్యాగం చేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ అంటే నాకు వేలు రాదండి, యాక్సిడెంట్ అయిన చెయ్యి, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని ఇది ఎప్పుడు యాక్సెప్ట్ చెయ్యదు. ఇది సహజీవనంలో ఉన్న లోత్ అనమాట. నేను చూశాను, ప్రపంచంలో చూశాను, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ని చూశాను కాబట్టి నేను ఈ మాట మాట్లాడగలుగుతున్నాను అండి. ఇప్పుడు
ఈ మధ్యలో పిల్లల గొడవే వచ్చింది, ఏదైనా అయిందన్నప్పుడు నీకు దమ్ము, ధైర్యం ఉంటేనే నువ్వేం చేయాలి? ఇంట్లో పెళ్ళాన్ని ఒప్పించుకొని, తల్లిదండ్రులను ఒప్పించుకొని, ఆమెతో సహజీవనం చేసి ఆవిడకి అన్న, బిడ్డలు తెచ్చుకొని నువ్వు పెంచుకోగలగాలి. నీకు దమ్ము, ధైర్యం లేదు. లేనప్పుడు నువ్వేం చేయాలి? మూసుకొని పెళ్ళాం చెప్పినట్టు వినాలి. అంతవరకే కదండీ! ఇక్కడ భర్త గురించి మాట్లాడాను. ఇప్పుడు భార్య గురించి మాట్లాడతాను. నీ భర్తని నువ్వు చక్కగా చూసుకోలేనప్పుడు, నువ్వు ప్రేమగా చూడలేనప్పుడు, ఇంటికొచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అన్నప్పుడు, నీ కుటుంబంలో వచ్చిన కలతలకి నువ్వే కారణమైనప్పుడు, అత్తగారిని, మామగారిని రాచి రంపాన పెడుతున్నావో, భర్తని రాచి రంపాన పెడుతున్నావో తర్వాత విషయం. నీ వల్ల కొన్ని అవ్వట్లేదు అని అన్నప్పుడు, భర్త ఏం చేసినా నువ్వు నోరు మూసుకొని ఊరుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఊరుకోవాలి. లేదంటావు కదా, నువ్వు భర్త బయటికి వెళ్తున్నాడు, వేరే దాంతో తిరుగుతున్నాడని నీకు తెలిసినప్పుడు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళిద్దరిని నుంచోబెట్టి నువ్వు మాట్లాడాలి. ఏంటి ఇది పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు భర్తని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత భార్యలో ఉంది. ఇప్పుడు భర్త గురించి మాట్లాడాను, భార్య గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయి గురించి మాట్లాడతాను. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే రిలేషన్షిప్ పెట్టుకున్నారో ఈ అమ్మాయిది అయితే 100% తప్పు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కింద పడతారో మీద పడతారో, భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా పడినివ్వండి, ఏది పడినా మనకు అనవసరం. కానీ ఈ థర్డ్ పర్సన్ అనేది వీళ్ళిద్దరి మధ్యలోకి ఎంటర్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు తప్పనిసరి ఎంటర్ అవ్వాల్సి వచ్చినప్పుడు, వీళ్ళ సిచ్యువేషన్ తెలిసినప్పుడు ఈ అమ్మాయి దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వీళ్ళ మధ్యలో దూరకూడదు. కొన్ని రోజులు ఏదో గడిచింది, కర్మకాలి గడుస్తుందండి. ఇదంతా నేను కావాలని చేస్తారని నేను చెప్పను. మన కర్మ సిద్ధాంతం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. పూర్వ జన్మ కర్మలో నువ్వు వేరే వ్యక్తితో బాధపడ్డావు కాబట్టి ఈ రోజు నిన్ను ఆ వ్యక్తి బాధ పెడుతున్నాడు. ఇలాంటివన్నీ కర్మ సిద్ధాంతాలు ఉంటాయండి. కావాలంటే మీకు చాలా ఛానల్స్ ఉన్నాయి కర్మ సిద్ధాంతం గురించి, ఒకసారి అవన్నీ క్లియర్ గా చూడండి. కాబట్టి ఈ సహజీవనం అనే దాంట్లో అందరిది తప్పు ఉంటుంది, ముగ్గురిది తప్పు ఉంటుంది, తట్టు రెండు కుటుంబాల వైపు కూడా తప్పు ఉంటుంది. తప్పు ఉన్నప్పుడు సరి చేసుకోవాలి, కానీ గబగబా నిందలేసేసి ఇది ఎవరితో వచ్చింది అని దాన్ని అనేకూడదు, నా పెళ్ళం ఎలాంటిదని పెళ్ళాన్ని అనేకూడదు, నా మొగుడు ఎలాంటి మొగుడిది అనేకూడదు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురిది తప్పు ఉంది. ముగ్గురిది తప్పు ఉన్నప్పుడు ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నారని చెప్పి ఆ వ్యక్తిని కూడా మనం తప్పు పట్టకూడదు. ఆవిడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. భర్త పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వెళ్ళాడు అవతలకి? వేరే వ్యక్తితో కలవటం కోసం ఈ వ్యక్తిని వదిలేసి, భార్యను వదిలేసి ఈ వ్యక్తితో కలవడానికి ఎందుకు వెళ్ళాడు? ఈవిడలో ఏదో లోపం ఉండబట్టే కదా వెళ్ళాడు. ఏవీ లేదు ఈవిడ ఏదో తిడుతుందో కసురుతుందో, ఈవిడ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఈవిడ శారీరకంగా మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, సరిగ్గా చూసుకోలేకపోవచ్చు, ఇతనికి కావాల్సిన ప్రేమ ఈవిడ అందించకపోవచ్చు. ఇతనికి కావాల్సిన ప్రేమ వాడు అందించలేదు కాబట్టి ఈ ప్రేమ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాడు. ఓకేనా? ఈ అమ్మాయి విషయం చెప్తాను. ఈ అమ్మాయికి ఏంటంటే పెళ్ళి అవ్వకపోవచ్చు, వీళ్ళు తల్లిదండ్రులు అనుకుందాం, ఈ తల్లిదండ్రుల వల్ల ఈ అమ్మాయికి ఈ ప్రేమ దొరుకుండకపోవచ్చు. ఈ ప్రేమ ఇతని దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ అమ్మాయిని తప్పు పట్టకూడదు, ఇతన్ని తప్పు పట్టకూడదు. ఇంకొకటి, ఈ భార్యను కూడా తప్పు పట్టకూడదు. ఎందుకు తప్పు పట్టకూడదు అంటే, ఇతని మనస్తత్వం ఎలాంటిదో ఈవిడికి మాత్రమే తెలుసు. నా భర్త ఇలాంటోడు కదా, నేను ఇలా చెయ్యాలని ఈవిడ అనుకోవాలి. ఇతనేమో తిరిగితే తిరిగేట్లేదు, నాకు కావాల్సిన టైంకి వచ్చేస్తున్నాడు, రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్తలేదని ఈవిడ అనుకోకూడదు. భర్త అంటే చిన్నపిల్లడు, ఆడు ఎటు తిరుగుతున్నాడో ఏంటో అనేది చూసుకొని ఆవిడ గురించి చూడాలి. అంతేగాని నీ అవసరాలన్నీ తీరిపోతున్నాయి, నీకు కావాల్సిన అన్ని చేతికి వచ్చేస్తున్నాయి, నా మొగుడు ఎలా పోతే పోనే అని వదిలేసి ఇంకొక మనిషితో ఉన్నప్పుడు నా మొగుడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ వెళ్ళిపోయాడు అని చెప్పి ఈవిడ అనటం కూడా ఈవిడిది తప్పే. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురిది తప్పు ఉందండి. ఈ ముగ్గురులో మీరు ఇప్పుడు ఎవరు ఓటేస్తారు? అన్నపూర్ణ గారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.